హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీకోసెల్. ఈరోజు మనం గణితంలో ఎక్కాలు టేబుల్స్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి, సులభమైన మెథడ్లో ఏ విధంగా నేర్చుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా వరకు ఆ పిల్లలు టేబుల్స్ అనగానే 8, 9, 10 ఆడి వరకు 11 కూడా ఈజీ కాబట్టి అక్కడ వరకు ఈజీగా నేర్చుకోవడానికి చూపెడతా ఉంటారు, ఆతృత చూపెడతా ఉంటారు. తర్వాత 12, 13 ఆ పైన నేర్చుకోవాలంటే భయపడతా ఉంటారు చాలామంది పిల్లలు. చాలా అంటే అసలు నేను కూడా యాజ్ ఎ టీచర్గా, నేను కూడా టీచర్నే, యాజ్ ఎ టీచర్గా నేను కూడా చూస్తూ ఉంటాను పిల్లల్ని. కొంతవరకు ఒక 9 టేబుల్ వరకు సరే కింద మీద పడి నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇక పైన నేర్చుకోవాలంటే మాత్రం అమ్మో సార్ ఇన్ని టేబుల్సా, ఇంతవరకు నేర్చుకోవాలన్నా, ఎట్లా సార్ ఏంది అని చాలా వరకు టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడతా ఉంటారు. అవసరం అనుకుంటే ఆ రోజు ఈ నేర్చుకొని రాంటారంటే ఆ రోజు బడి మానేయడానికి కూడా సిద్ధపడతారు. ఆ రకమైన భయం ఉంది పిల్లల్లో టేబుల్స్ అంటే. సో అది దృష్టిలో పెట్టుకొని నేను ఈ రకమైన నేను చెప్పబోయే ఇప్పుడు ఈ రకమైన సులభమైన పద్ధతిని నేను మరి ఇంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఇది సులభమైన పద్ధతి అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇది ఆల్రెడీ మీకు కూడా తెలిసినట్టయితే ఈ ఆలోచన మీదే అనుకొని మీరు షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది, పిల్లలకు ఉపయోగకరంగానే ఉంటుంది అని అనుకుంటే షేర్ చేయండి. మీదే అనుకోండి, ఆలోచన మనదే అనుకోండి, షేర్ చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది. ఒకసారి మనం చూద్దాం విషయం ఏంటిది అనేది, ఆ సులభమైన మెథడ్ ఏంటిది అనేది చూద్దాం. దానికంటే ముందు ఒక విషయం, ఇంకా క్లారిఫికేషన్ ఏంటిది అని అంటే, మనకు ఇది తెలవాలి అని అంటే పక్క 2 టేబుల్ నుంచి 9 టేబుల్ వరకు మనకు వచ్చి ఉండాలి. మనకి ఈ టేబుల్స్ రాకుండా ఆ పైన సులభంగా వస్తాయన్నారు కదా సార్, మీరు రాలేదు అని అంటే దానికి నేను బాధ్యుని కాదు. ఇంకొక విషయం, ఇవి రాయడానికి సులభంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది రాయడానికి సులభంగా ఉంటుంది. తర్వాత ఇది నోటెడ్ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ నేను ఉద్దేశపూర్వకంగా చెప్పడానికి కారణం ఏంటిదని అంటే, ఫస్ట్ ఈ టేబుల్స్ మీద భయం పోగొట్టడానికి. ఫస్ట్ ఈ టేబుల్స్ అంటే భయం ఎట్లా, ఇది రాయడం ఈజీ అయినప్పుడు వాళ్ళకి టేబుల్స్ అంటే ఇంతేనా, ఇంత ఈజీగా మనకు వస్తుంది ఆ టేబుల్స్ అనే ఆలోచన ద్వారా ఈ టేబుల్స్ అంటే భయం పోతుంది. ఆ భయం పోవడం వల్ల మనకు ఆ నోటెడ్ కూడా ఈజీగా అవుతుంది. ఓకే, నేను ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం కోసం ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నాను. ఈ పద్ధతి ఏందో నేను ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మిగిలిన 8, 10 అవసరం లేదు, 10, 11 కూడా ఈజీగానే ఉంటుంది, అది కూడా అవసరం లేదు. కాబట్టి నేను 12 తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు 12 టేబుల్లో మనం ఏ విధంగా మన ఈ టేబుల్ని ఈజీ మెథడ్లో ఏ విధంగా చేద్దామనేది చూద్దాం. ఫస్ట్ నేను దీనికి చెప్పే ఫస్ట్ స్టెప్ ఏంటిదని అంటే, ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 10 వరకు రాసుకున్నాం కదా. వీటినే మనం ఇటు సైడ్ కూడా రాసుకుందాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను చెప్పబోయే ట్రిక్ ఇదే, సులభమైన పద్ధతి అనడానికి కారణం కూడా ఇదే. ఒకటి చూడండి, మనం 2 1 2. ఓకే, 2 1 2 అనేది మనం ఇక్కడ చేసుకున్నాం. నెక్స్ట్ 2 2 4. ఓకే, 4 మనకు తెలుసు. 12 2 24. ఒకవేళ తెలియని వాళ్ళకు కూడా చూస్తే మనకు తర్వాత ఎక్కడైనా చూసినా కూడా కనిపిస్తుంది, తెలుసుకుంటే. 12 2 24. ఓకే, 2 3 6 అంటే 12 3 36. ఓకే, 2 4 8. ఓకే, 12 4 48. మనకి ఇక్కడ వరకు మనకు సులభంగానే ఉంటుంది. ఐ మీన్ కొంచెం మనకు ఐడియా ఉంటుంది ఈజీగా, యోగ్ ఇంతేనా, దీంట్లో ఏముంది కొత్తగా చెప్పేది ఏంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, నెక్స్ట్ డిజిట్స్ అనేది మనం ఇక్కడ 5 6 7 8 9 10 వేసుకున్నాం కదా. ఇక్కడ ఉన్నట్టే మనం వాటి పక్కన వేసుకున్నాం సింగిల్ డిజిట్ వచ్చింది, సింగిల్ డిజిటే వేసుకున్నాం. కాకపోతే ఇక్కడ చూడండి, 2 5 10 డబుల్ డిజిట్ వచ్చింది మనకి. ఇప్పుడు డబుల్ డిజిట్ 10 వచ్చింది. 10లో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ 1 అనేది నేను ఇక్కడ రాస్తున్నా, 5 పైన రాస్తున్నా. అది ఎందుకు అనేది చెప్తా. తర్వాత 0 అనేది ఇక్కడ రాస్తున్నా. ఎందుకు అని అంటే, ఇక్కడ చూడండి, ఈ 5కి 1 యాడ్ చేద్దాం. 1 యాడ్ చేస్తే ఏమైంది, 6. తర్వాత ఈ 0 అనేది అలానే ఉంటుంది. ఎంత మొత్తం టోటల్ 60 అయింది. ఎంత యావరేజ్ మనకు తెలుసు, 12 5 60 వచ్చింది కదా. ఓకే, అట్లనే మిగిలినవి కూడా చూద్దాం. 2 6 12. సేమ్ అలానే ఈ 12లో
ఈ 1 అనేది ఈడ వేసుకున్నాం, తీసుకున్నాం. తర్వాత 2 అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ 6కి 1 యాడ్ చేద్దాం మళ్ళీ సేమ్ అలానే. 6కి 1 యాడ్ చేస్తే 7, ఈ 2కి 2 ఇలానే ఉంటుంది. సో ఫైనల్గా 12 6 72 వచ్చేసింది. నెక్స్ట్ ఈ విధంగానే 2 7 14, 14లో 1 ఇక్కడ వేసుకుంటున్నాం, 4 ఇక్కడ వేసుకున్నాం. మొత్తం మళ్ళీ ఇక్కడ చూస్తే 7కి 1 యాడ్ చేస్తే 8 అయింది. 8 తర్వాతకి 4 ఇక్కడ తీసుకుంటే 4 84, 12 7 84. ఓకే, 2 8 16, మనకు తెలుసు 16, 1 ఇక్కడ వేసుకున్నాం, 8కి 1 కలిపితే 9 అయింది. ఓకే, 6 ఇక్కడ వేసినాం, 96. తర్వాత 2 9 18. ఓకే, ఇక్కడ పైన 1 వేసినాం, ఇక్కడ పక్కకు సైడ్కి 8 వేసినాం. ఇక్కడ చూస్తే 9కి 1 కలిపితే 10, 10, 8 ఉంది, ఈ 8 ఇది 12 9 198. ఇక్కడ నెక్స్ట్ 2 10 ఇక్కడ చూడండి, పర్టికులర్గా 2 10 ఎంత 20. ఇక్కడ చూడండి, ఈ 10కు కలిపేసుకోవాలి మనం. ఇక్కడ 1 ఉంది, 0 ఉంది, 2 డిజిట్స్ ఉన్నాయి కదా, దేనిపైన వేసుకోవాలని, దేనికి యాడ్ చేయాలని మనకు డౌట్ అవసరం లేదు. ఈ టోటల్ 10కి మనం 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేసిన తర్వాత పక్కనే మనకి ఏమొచ్చి 20 కదా, ఇక్కడ 2 వేసినాం, ఇక్కడ మిగిలింది అంటే 0 మిగిలింది. ఇప్పుడు ఈ 10కి 2 యాడ్ చేస్తే ఎంత మనకు 12 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మిగిలింది ఏంటి 0 కదా, 0. ఓకే, ఎంత 120 వచ్చింది మనకి. ఇప్పుడు ఈ టేబుల్ అనేది వచ్చిందా లేదా ఒకసారి చూడండి. 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108, 12 10 120. ఓకే, ఇప్పుడు మనకు ఇది వచ్చిందా రాలేదు ఒకసారి మీరు కూడా టాలీ చేసుకోండి. వచ్చింది. ఓకే, ఇదే కాకుండా సార్ మీ ఇది ఒకటే వస్తుందా, మిగిలిన 19 అన్నారు కదా, 20 అని ఈజీగా వస్తాయి, అన్నీ వస్తాయి అన్నారు కదా, మరి మిగిలినవి వస్తారా రాదా, డౌట్ అవసరం లేదు, అన్నీ వస్తాయి. ఒకసారి నేను ఇంకోటి తీసుకొని చెప్తా. ఓకే, సీరియల్గా కాకుండా నేను ఒకసారి 16 టేబుల్ వేసి చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, ఇప్పుడు 16 టేబుల్ చూద్దాం మనం ఒకసారి, మళ్ళీ సేమ్ అదే విధంగా 1 2 వేసుకుందాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత చూడండి, 6 1 6. ఓకే, 16 1 16. ఇక్కడ చూడండి, 6 2 ఎంత 12 కదా, 12. ఓకే, చూడండి, ఇక్కడ 6 2 12 కాబట్టి ఇక్కడ పైన 1 వేసుకున్నాను. తర్వాత ఎంత వచ్చింది మనకి, పక్కకు 2 ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు చూస్తే ఈ 2కి 1 యాడ్ చేస్తే ఎంత 3 కదా, 3. ఇక్కడ 2 వేసుకోవాలి, ఎంత 16 2 32. నెక్స్ట్ 6 3 ఎంత 18 కాబట్టి ఇక్కడ 1 వేసుకున్నాం. తర్వాత ఇక్కడ 8 వేసుకున్నాం. తర్వాత ఈ 3కి 1 యాడ్ చేస్తే 4, ఇక్కడ 8 48, 16 3 48. నెక్స్ట్ 6 4 ఎంత 24 కదా, ఇక్కడ 2 వేసుకున్నాం, 4 వేసుకున్నాం. ఈ 4కి 2 యాడ్ చేస్తే 6 తర్వాత ఈ 4 పక్కన ఉన్న 4 ఇక్కడ వేసుకున్నాం, 16 4 64. 6 5 ఎంత మనకి 30 వస్తుంది. 30 అంటే 3 ఇక్కడ వేసుకోవాలి, 3 పక్కన 0 వేసుకున్న తర్వాత 5కి మనం ఎంత 3 యాడ్ చేయాలి. 3 యాడ్ చేస్తే ఎంత 8, తర్వాత పక్కన 0 ఉంది, మొత్తం 16 5 80. నెక్స్ట్ సేమ్ 6 6 36, 3 ఇక్కడ 6 ఇక్కడ, 6కి 3 యాడ్ చేస్తే ఎంత 90 తర్వాత 6 ఉంది కదా, ఇక్కడ 6 వేసుకున్నాం, ఎంత 96. 16 6 96. 6 7 ఎంత 42. ఓకే, ఇక్కడ 4 వేసుకున్నాం, ఇక్కడ 2 వేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ 7కి 4 యాడ్ చేస్తే ఎంత 11 తర్వాత ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 వేసుకున్నాం, ఎంత 16 7 112. తర్వాత 6 8 ఎంత 48, 6 8 48. ఇక్కడ 8కి 4 కలిపితే ఎంత 12, ఇక్కడ 8 128. నెక్స్ట్ 6 9 54. ఓకే, 5 ఇక్కడ 4 ఇక్కడ, 9కి 5 కలిపితే 14, ఇక్కడ 4 ఉంది 4. నెక్స్ట్ 6 10 60, ఇక్కడ 6 ఇక్కడ 0,
ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలానే 10కి 6 యాడ్ చేస్తే ఎంత? 16, 0కి 0. ఓకే, చూసారు కదా, ఇప్పుడు 16 టేబుల్ కూడా మ్యాక్సిమం వచ్చే ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి, మీరు కూడా టాలీ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇది నేను చెప్పే సులభమైన పద్ధతి. ఒకవేళ మీకు కూడా సులభమైన పద్ధతే ఇది ఇంతకుముందు లేదు, ఒకవేళ ఉన్నా కూడా బాగానే చెప్పినా అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.